హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. అనకాపల్లిలో చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందండి, నూకాల అమ్మవారి టెంపుల్. రీసెంట్గా జాతర పండుగను కూడా రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేశారనమాట. మేము ఇప్పుడు ఆ గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. అందుకే మార్నింగ్ ఎర్లీగా లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అది చేసుకొని రెడీ అయి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అమ్మవారికి మొక్కుబడి ఉందండి, మొక్కుబడి తీర్చుకోవాలి. సో అందుకని మేము రెడీ అయి వెళ్ళాము. అండ్ మేము రీచ్ అయిపోయామండి టెంపుల్కి. లైన్లో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని ఇక్కడ మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. చాలా టేస్టీగా కూడా ఉందండి. నేను కూడా ఒక గ్లాస్ తాగాను. చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నాయి. సో అక్కడ నుంచి మేము అమ్మవారికి చూసారా, ఎంత అంటే ఎన్ని పండగలు తెలుసా అండి. ఇంకా నిజంగా ఒక జాతర, ఒక పండగలాగే ఉంది. ఎవ్రీ సండే అలాగే ఉంటుంది అనమాట. అంత బాగా రీసెంట్గా చూడండి కన్స్ట్రక్షన్ కూడా చేశారు టెంపుల్. ఎంత బాగా అంటే కన్స్ట్రక్షన్ కాదు, రినోవేషన్ అనమాట. పెద్ద గాలిగోపురం కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రినోవేషన్ ఇవన్నీ చేసిన తర్వాత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో పండుగ నాకు తెలిసి. నిన్న సండే వెళ్ళాం కదండి, మార్నింగ్ 9కి వెళ్ళాము. 9 to నాకు తెలిసి మా దర్శనం అయ్యేసరికి 10:30, 11 అలా అయింది. ఆ టైంలోనే ఒక 10 ఎన్నో పండుగలు వచ్చాయంటే నైట్ ఈవినింగ్ వరకు ఉంటే ఇంకెన్నో వస్తాయో ఒకసారి మీరే ఆలోచించండి. చాలా పవర్ఫుల్ దేవత అనమాట నూకాల అమ్మవారు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో మేము లైన్లో వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ నేను ఏంటంటే అమ్మవారికి మొక్కుబడి అని చెప్పాను కదా, రీసెంట్గా నాకు మా పెద్ద బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందనమాట. అందుకని నేను అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులు అన్నీ మొక్కుబడిగా తీర్చుకుందాము, అమ్మవారికి సమర్పిద్దామని చెప్పేసి నేను గుడికి వెళ్ళామన్నమాట. మేము నలుగురం దర్శనం చేసుకున్నామండి. అండ్ ఇక్కడ చూసారా లైన్లో అయితే అస్సలు ఖాళీ లేదు. మేము 9కి వెళ్ళాము, 8:45కి వెళ్తేనే టెంపుల్ ఇలా ఉంది. అసలు మరి తర్వాత ఇంకెంత రష్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత బాగా అంటే అంత బాగా ఉంది టెంపుల్. కన్స్ట్రక్షన్ అదిరిపోయిందండి. అండ్ అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాం. అమ్మవారు ఎంత బాగున్నారో, చాలా అంటే చాలా అందంగా ఉంటారండి. అసలు 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడటానికి. సో మా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రసాదం, తీర్థం తీసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే అన్నప్రసాదం కూడా పెడతారండి, నిత్యాన్నదానం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా గాలిగోపురం కన్స్ట్రక్ట్ చేశారని, అది ఇదే అండి. ఎంత బాగా చాలా హైట్గా కట్టారండి, చాలా పెద్ద గోపురం అనమాట. 2 కళ్ళు సరిపోలేదు అసలు చూడడానికి. అంత కార్వింగ్స్ అవి చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి మొక్కుబడి ఉంటుంది కదా అమ్మవారికి, ఆ మొక్కుబడి ఉన్న వాళ్ళు కొబ్బరికాయ అలా కొడతాం అనుకుంటారు కదా, వాళ్ళు కొడుతున్నారనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా తెలుసు కదండి టెంపుల్ స్టఫ్ అంటే అంతా ఉంటుంది కదా, అమ్మేవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ పోతురాజు చెట్టు అని కూడా అంటారు, అక్కడికి వెళ్ళి కూడా మేము దర్శనం చేసుకున్నాము. అంటే చాలా ఎండగా ఉంది కదా, ఫుల్ దాహం వేసింది. మేము ఇక్కడ సోడా తాగామన్నమాట. మా పిల్లలు ఏంటంటే ఏ కలర్స్ వచ్చాయి ఎవరు ఏంటి అని ఏదో స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్, లెమన్ అన్నమాట తీసుకున్నాము. కొంచెం తాగారు. అండ్ 90s కిడ్స్కి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ స్టఫ్ అంతా ఇక్కడ దొరుకుతుందండి. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చాలా వరకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ సోదు చెప్పి ఆవిడ నేను చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనమాట. అండ్ అక్కడ ఖర్జూరం చాలా ఫేమస్ అండి, ఖర్జూరం కొనుక్కొని వచ్చాము. డేట్స్ అంటారు కదా అవి. అండ్ ఇక్కడ మిగతావన్నీ ఉంటాయి, ఫొటోస్, గాజులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉంటాయి అనమాట. సో మేము ఇలా దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ నాటుకోళ్ళు అమ్మవారికి వస్తారు కదా, అవి కూడా అమ్ముతారండి. అండ్ కొత్త అమావాస్యకి మాత్రం చాలా అంటే చాలా బాగా జాతర చేస్తారు ఇక్కడ. సూపర్గా అవుతుంది ఫెస్టివల్ అండి. సో ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారా లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో. యాక్చువల్లీ ఎంట్రన్స్ అదే ఇప్పుడు నేను చూపించింది. ఇక్కడ నుండి చివరి వరకు అసలు రోడ్డు కూడా ఎక్కడ ఖాళీ లేదండి. ఇక్కడ ఇలా డప్పులు పట్టుకొని అమ్మవారి పండుగ చూసారా, అక్కడ మీకు ఒక 2 చూపించాను, ఇక్కడ ఒకటి ఇంకా వస్తూనే ఉన్నాయండి. నేను చాలా వరకు తీయలేదు వీడియోస్ అయితే.
చాలా పండుగలు వస్తూనే ఉన్నాయండి. అండ్ ఇలా ఇక్కడ డప్పులు కొట్టుకుంటూ వెళ్తారు కదా! డైరెక్ట్ గర్భగుడిలోకే డప్పులతోనే అలో చేస్తారనమాట. చాలా బాగా అవుతదండి పండగ. నిజంగా పవర్‌ఫుల్ దేవత ఏదనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతది. సో, చూడండి లైన్ 10:30 ఎంతో అయింది మేము బయటకొచ్చేసరికి. ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి అసలు. మేము యాక్చువల్లీ ఇక్కడి నుంచే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనమాట. ఆ దారి పొడుగునా పండగలేనండి. ఎక్కడ చూసినా పండగలే అలా వస్తూనే ఉన్నాయి. పండగలు, జాతరలు చేస్తూనే ఉన్నారు అమ్మవారికి. సో, ఫైనల్లీ మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా మా పిల్లలకి ఏంటంటే పండగే పండగ. ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు అండ్ మా బాబు మా ఇంట్లో, మమ్మీ ఎప్పుడు వెళ్తాము, ఎన్ని డేస్ ఉంటాము, ఎవరెవరు వస్తారు, అక్కాలు ఉంటారా, అక్కడ ఏం గేమ్స్ ఆడుతాము, ఏం చేస్తాము, మళ్ళీ వచ్చేస్తామా ఈవినింగ్, ఒక్కటే ఫోన్ల మీద ఫోన్లు, ఒక్కటే బుర్ర తినడం అండి ఇద్దరు. సో, ఇంకా వాళ్ళకి ఇంకెలా అంటే ఇంకేదో ఫారెన్ నుంచి వచ్చినట్టు ఫీల్ అయ్యారనమాట. సో, కలిసి బాగా షో గేమ్స్ ఇవి అవి ఏవేవో ఆడారనమాట. కానీ మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లలు కానీ చాలా కలిస్తే సూపర్గా ఆడుకుంటారండి. ఎంత బాగా అంటే అంత బాగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళతో ప్రపంచం అయిపోద్ది అనమాట. సో, మా చెల్లి ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేసింది, మేము వస్తున్నాం అని చెప్పేసి ఆనియన్స్ అండ్ లెమన్ అండ్ రైతా అన్నీ చేసింది అనమాట. సో, మేము అందరం హ్యాపీగా తినేసాము. తినేసిన తర్వాత అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అండ్ గారెలు కూడా చేసిందండి, ఉల్లి గారెలు. సో, అవి యాక్చువల్లీ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. అవి కూడా తిన్నాము. అండ్ బిర్యానీ అయితే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం ఏ రెస్టారెంట్లోని కూడా ఇంత మంచి టేస్ట్ రాదు. అండ్ ఇక్కడ చూడండి మా హీరోలు రెడీ అయిపోయారు. ఎందుకో తెలుసా, సోప్ పేపర్స్ అంట. మా లిక్కు బాబు తీసుకొచ్చాడు షాప్లో కొనేసి. అదేమో చిన్న బాక్స్ ఉంది కదా, అది 5 రూపీస్. ఇలా సోప్ పేపర్స్ ఉంటాయి, అందరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఇది నీకు, ఇది నాకు, మరి నాకు అన్నట్టు అందరికీ పంచుతున్నాడు అనమాట పేపర్స్ అన్నీ. సో, మా సాత్విక్ బాబు కూడా వచ్చాడు. వచ్చి ఇంకా అందరూ హ్యాపీగా బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. మా రోహి బాబే మిస్ అయ్యాడు, రాలేదనమాట. ఒక ఆట అనమాట వీళ్ళకి, ఏదో ఒక సరదా, కలిసారంటే ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. మొత్తం ఇలా ఫుల్గా ఆడేసుకొని ఇంకా అదంతా ఇలాగ చేసేసి చేతులు కడిగేసుకున్నారనమాట నీటిలో ముంచేసి. చూడండి ఎంత గందరగోళం చేస్తారో కలిసారంటే. ఫుల్ ఇంకా ఆటే ఆటండి, సందడే సందడి. సో, అలా కలిసి ఇంకా ఆడుకున్నాము, సరదాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంక ఈవినింగే బయలుదేరిపోయి వచ్చేసాం అనమాట మేము. సో, ఫైనల్లీ మా చెల్లికి ఇంకా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మేము మళ్ళీ ఇంటికి. అండ్ మా అక్కకు కూడా బాయ్ చెప్పాము. మా అక్క అంటే మా మేనత్త అనమాట. మేము చిన్నప్పటి నుంచి అలా పిలవటం అలవాటు అయిపోయింది అక్క అని. సో, ఇదే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన రేవతి స్మైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.